నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. ఏంటి సార్ అసలు అభయ్ పేరిట వచ్చిన ఈ లేఖ అసలు సారాంశం ఏంటి? లేఖ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు? అసలు లేఖను ఫోటో పెట్టి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్న సాయంత్రం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్, పొలిట్ బ్యూరో మెంబర్, నిరంతరము అభయ్ పేరుతో ప్రకటన చేసే అభయ్ అనే వ్యక్తి తన స్వయంగా తన ఫోటో ద్వారా కూడా నిన్న హిందీ ఛానల్స్కు డైరెక్ట్గా ఛానల్స్ మాత్రమే కాదు, ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇద్దరికి కూడా ఈ ప్రెస్ నోట్ను పంపడం జరిగింది. అదేవిధంగా కూడా ప్రెస్కు రిలీజ్ చేసిండ్రు. అంటే ఈ వార్త ఏదైతుందో నిన్న ఇంగ్లీష్, హిందీ ఛానల్స్లో చర్చ జరుగుతుంది. నిన్న రాత్రి 11 గంటలకు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్వయంగా దానిపైన కూడా ఏంటంటే తన యొక్క స్పందనను తెలియజేసిండు. ఆ స్పందనకు సంబంధించింది ఏంటో ఈ ప్రకటన ఇది వాస్తవం అయిందా కాదా అనేది ఏందో దాన్ని మేము కొంత పరిశీలించవలసి ఉందనే విషయాన్ని చెబుతూ, అంటే ఏమైనప్పటికీ అంటే అందులో ఒక మాట వాడింది ఏంటంటే విజయము ఓటమి అనేది కాదు, శాంతి కావాలి, ఎవరైనా శాంతి కోరుకుంటున్నారు కాబట్టి మేము ఆ విషయాన్ని మరింత పరిశీలించి మేము స్పష్టంగా మా స్పందన తెలియజేస్తామనే విషయాన్ని చెప్పిండ్రు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే దాదాపుగా ఏంటంటే సోషల్ మీడియాలో పట్ల చర్చ జరుగుతుంది. అయితే నేను ఈ స్టేట్మెంట్ను రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా 2-3 దఫాలుగా నేను చదివిన. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏదైతుందో అంటే వీళ్ళు మొట్టమొదటగా వీళ్ళొక హెడ్డింగ్ పెట్టింది ఏంటంటే సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలివేయడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి వీళ్ళు ఫస్ట్ హెడ్డింగ్ పెట్టేది.